ఫ్రెండ్స్, నా పేరు గోపి. మీరు చూస్తున్నారు ది ఎక్స్ప్రెషన్ తెలుగు. ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే కొన్ని కామెంట్స్కి రిప్లై అయిపోతున్నాం. సో దాంతోపాటు మన కోల్ ఏ విధంగా ఉన్నాయి ఇవన్నీ కూడా చూపిస్తాను. సో ఈ రోజుకి వచ్చేసరికి మన బ్యాచ్ వచ్చేసరికి 35వ రోజు అనమాట. సో 35వ రోజుకి అయితే వస్తాం, ఇంకా లిఫ్టింగ్ దగ్గరలో వస్తాం. సో దీంతో మార్కెట్ ఎలా ఉంటుందో కూడా చెప్తాను. సో మనది ఏ స్టేజ్లో ఉందో చెప్తాను. సో ఈ లాస్ట్ వరకు చూస్తే మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే తెలుస్తాయి అనమాట. సో లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గురక ఎందుకు వస్తుంది ఇవి కూడా చెప్తాను. గురక ఎందుకు వస్తుంది, మన చెట్లు ఏ ప్రాబ్లం ఉంటే గురక వస్తుంది, దాంతోపాటు తలోపులు కూడా ఎందుకు వస్తాయి అనేది కూడా చెప్తాను అనమాట, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవన్నీ కూడా లాస్ట్ చూస్తే మీకు నీట్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గురక అయితే వస్తుందని అంటున్నారు కదా. సో గురక అయితే నేను ఒక స్ప్రే అయితే వాడుతున్నాను. సో ఇప్పటికీ నేను డైలీ స్ప్రే చేస్తున్నాను 15వ రోజు నుండి. సో చిన్నపిల్లప్పుడు ఒక డే బై డే గ్యాప్ ఇచ్చాను కొట్టేవాడిని, కానీ ఇప్పుడైతే లాస్ట్ ఏదైతే 30వ రోజు నుండి అయితే కంటిన్యూగా కొడుతున్నాను. ఎందుకంటే మనకి గురక అనేది ఆ లిఫ్టింగ్ స్టేజ్లో ఎప్పుడు కూడా ఆపుకోవాలి, లేదంటే గురక ఆపుకోకపోతే మనకు వెయిట్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలాగే మనకి ట్రేడర్స్ కూడా పట్టుకెళ్ళడానికి ఎక్కువ చూపించరు అనమాట, ఇంట్రెస్ట్ చూపించరు. సో అందుకే పట్టుకెళ్ళే మధ్యలో చచ్చిపోతే అనేది భయంతో ఉంటారు అనమాట. సో అందుకే మనకు గురక అనేది రాకుండా చూసుకోవాలి. సో ఫస్ట్ గురక ఎందుకు వస్తుంది అంటే, ఇక్కడ మనకి మన చెడ్లో దానికి పర్ఫెక్ట్ గాలి లేకపోయినా ఒక్కపోతే వచ్చినా, సో దీంతోపాటు మనం ఎప్పుడైతే దుక్కు ఆపేస్తాం, ఈ డేస్ నుండి మనం దున్నాం కదా, దుక్కు ఆపేస్తాం కదా. సో దుక్కు ఆపినప్పుడు ఏమవుద్దంటే ఆ లోపల ఏదంటే గ్యాస్ ఎక్కి ఫామ్ అవుద్ది అనమాట. అది ఫ్యాన్లు ఉంటే ఓకే. సో ఫ్యాన్లు లేనప్పుడు గ్యాస్ ఎక్కి ఫామ్ అవుద్ది. అది ఆ గ్యాస్ ఫామ్కి అనేది గురకైతే ఎక్కువ వస్తుంది అనమాట. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్ అయితే. ఈ గురక ఏంటంటే మనం డైలీ స్ప్రే చేసుకోవడం వల్ల, సో దీంతోపాటు గాలి ఆడే విధంగా చూసుకోవాలన్నమాట. సో గాలి ఆడే విధంగా అంటే ఫ్యాన్లు ఎనీ టైం వేస్తూ ఉంచాలి. సో చాలా వరకు ఏంటంటే నేనైతే ఇంతకుముందు పెద్ద ఫ్యాన్లు వేసేటప్పుడు అయితే లాస్ట్ టైం మనకి గురకైతే అదే విధంగా తగ్గించాం, కానీ తలోపులు అయితే లాస్ట్ వరకు తగ్గలేదన్నమాట. ఎందుకంటే ఫ్యాన్ అయితే కంప్లైంట్ వచ్చింది. సో కంప్లైంట్ రావడం వల్ల ఏంటంటే ఈ లాస్ట్ డేస్లో వచ్చేసరికి గురక అలాగే తలోపులు ఎక్కువైపోయాయి అనమాట. సో దానివల్ల నేను లాస్ట్ టైం ఎక్కువ లాస్ అయ్యే ఛాన్స్ కూడా వచ్చింది. చూడండి, మనం చిన్న ఫ్యాన్లు పెట్టాం కాబట్టి సో 24 hours వేసి తొక్కేస్తున్నాం. జస్ట్ మార్నింగ్ రాగానే నేను కొద్దిగా ఆపుతున్నాను అనమాట, ఎందుకంటే అవి హీట్లో ఉంటాయి కాబట్టి ఒక అరగంట ఆపి వర్క్ మొత్తం అయిపోయేసరికి మళ్ళీ వేసి మనం వర్క్ అయిపోయేది వేసి ఒగ్గేస్తాం అనమాట. 24 hours అలా వేసాం. నైట్ సాయంత్రం 1 గంట, సో మార్నింగ్ 1 గంట ఫ్యాన్లో రెస్ట్ ఇస్తాం కావాలని. ఇలా ఎందుకంటే మార్నింగ్ చల్లగా ఉంటుంది కాబట్టి, సో సాయంత్రం కూడా చల్లగా ఉంటుంది కాబట్టి రెస్ట్ ఇచ్చి మళ్ళీ నైట్కి వేసి ఒగ్గేస్తాం. ఒకవేళ ఇన్ కేసు వేయలేదు అనుకోండి, సో లోపల అయితే విపరీతమైన గ్యాస్ అయితే ఫామ్ అవుతుంది అనమాట. అంటే వాటికి గాలి అలాగా ఉండే కొలితే అలాగే గ్యాస్ అనేది ఎక్కువ, ఈ హీట్ అనేది బయటకు వెళ్దు, అలా ఫామ్ అయిపోయి ఉండిపోవడం వల్ల గురక ఎక్కువ వస్తుంది, దాంతోపాటు తలోపలు కూడా వస్తాయి. అందుకే ఫ్యాన్లు ఎనీ టైం వేసుకొని ఉంచుకోవాలి. ఇక నుండి ఈ 10 days ఏదైతే 30 రోజుల నుండి దాటి నుండి కోడి పెరిగిద్ది కాబట్టి 10 days వేసుకొని ఉండాలన్నమాట. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి గురక అనేది సమస్య అనేది రాదనమాట. సో దీంతోపాటు ఒక స్ప్రే చూపిస్తాను మీకు. లాస్ట్ టైం నేను ఈ స్ప్రే గురించి చెప్పాను. సో ఇదైతే నేను కంటిన్యూగా కొడుతున్నాను, నేను డైలీ ఇదే వాడతాను అనమాట. సో ఇది వాడిన తర్వాత మన ట్రేడర్స్ ఎవరు వచ్చినా సరే ఏ షెడ్లో అయినా గురక ఉంటుంది, కానీ నీ షెడ్లో అయితే గురక ఉండదు అని అంటారు. సో దీనికి గల కారణం నేనైతే స్ప్రే వాడుతాను. ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది, సో ఓన్ బ్యాచ్ చేసే వాళ్ళకి. సో ఇంకా ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే చెప్తాను. సో చాలామంది అడుగుతున్నారు, సో అన్న గురక వస్తుంది స్ప్రే ఏదైనా ఉంటే చెప్పనేసి. సో ఇదైతే బెస్ట్ అనమాట. నేను వాడింది నాకైతే బాగా సెట్ అయింది ఆ వాతావరణానికి. సో బెస్ట్. మీరు ఏది వాడుతున్నారో కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు మీరు చూసిన దగ్గర. సో దీన్ని కొలిషన్ టీచ్ అంటారు. సో చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఓన్లీ మన గురక్కనే కాదు, సో కొన్ని ఇక్కడ రాసి కూడా ఉంది ఆల్రెడీ దీని మీద. సో చూపిస్తుంది చూడండి, ఇదిగోండి గంబోరా వైరస్ రాకుండా, అంటే ఐబీడీ ఇలాంటివి. సో కొన్ని వైరస్లకు కూడా డిసీజ్ రాకుండా ఉంటుంది అనమాట ఇక్కడ మీరు చూసుకుంటే. సో అంత బాగా పనిచేస్తుంది కాబట్టి దీన్ని మనం వాడుతున్నాం. సో ఎవరైతే కామెంట్ చేశారో వాళ్ళందరికీ ఒక క్లారిటీ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను. ఇంకా ఉంది ఇదేంటి, మనం ఇంకా తలోపుల కోసం అయితే అడిగారు కదా. సో తలోపులు కూడా మనం ఇదైతే నేను లాస్ట్ టైం కొనలేదు ఇది, ఎందుకంటే లాస్ట్ టైం వ్యాక్సిన్ వేయించాను కదా. సో దాంట్లో కొంచెం మిగిలితే ఆ వ్యాక్సిన్ వేసిన తర్వాత కూడా మనకి కొన్ని కూరకైతే తలోపులు రావడం జరిగింది లాస్ట్లో. సో వాటికి మనంతలో మనమే ఇంజెక్షన్ చేసామన్నమాట. అంటే ఏదైతే వచ్చిందో నా ఉద్దేశం ఏంటంటే, వచ్చిన దానికి ఎంత ఎంఎల్ అయితే వేసుకోవాలో అంత ఎంఎల్ ఇంజెక్షన్ చేశాను. సో చాలా వరకు రికవర్ అయ్యి అంటే డైరెక్ట్ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల. సో తలోపల వ్యాక్సిన్ వేసిన తర్వాత కూడా. సో ఇది వచ్చి జంట అమికేషన్ దీన్ని అంటారు అనమాట, ఇది ఇన్ఫెక్షన్. సో ఇదే అనమాట మెడిసిన్, మీరు చూసుకోవచ్చు ఇక్కడ. ఈ డీసీఆర్ అనేది కూడా వస్తుంది అనమాట ఎక్స్ట్రా దాంట్లో మిక్స్ అయ్యనమాట తలోపల కోసం ఏదైతే ఉంది ఇది. సో ఇదండి తలోపల అయితే మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. సో కామెంట్స్ రిప్లై ఇచ్చే ఉంటున్నారు అనుకుంటున్నాం. సో మన సెట్లో ఎప్పుడు వచ్చినా సరే అది ఒక బాటిల్ అయితే తీసి చాలా తక్కువ ఉంటుంది, ఎక్కువ ఉండదు. సో షాప్లో అడిగి తెస్తారు.
ఈ 2 కూడా మీరు వీడియో చూపించి అడిగినా ఇస్తారనమాట. సో ఇదైతే నేను లాస్ట్ టైం వాడాను. సో నాకు అది తగ్గింది. సో దాని తర్వాత కూడా నేను ఈ బ్యాచ్కి వేరే ఒక వ్యాక్సిన్ కూడా వేసాను. సో అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఆ వ్యాక్సిన్ ఏంటనేది. సో అది వేసిన తర్వాత అయితే నాకు కంప్లీట్గా ఈసారి అయితే తలవోపులు అయితే రాలేదనమాట. సో ఆ వ్యాక్సిన్ గురించి కూడా మీకు చెప్తాను. లాస్ట్ టైం వేసిన వ్యాక్సిన్ది ఆ ఫోటో అయితే పెడతాను. ఇప్పుడు ప్రెజెంట్ ఇక్కడ లేదు. సో కొద్దిగా నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి 35వ రోజు కాబట్టి మన కోళ్ళు ఏ విధంగా ఉన్నాయి, సో వీటి కథ ఏంటి అనేది చూద్దాం అనమాట. సో ఇదిగోండి 35వ రోజుకి వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉన్నాయి మనకి కోళ్ళు వచ్చేసరికి. ఎంత వెయిట్ వస్తుంది అనుకుంటున్నాను కామెంట్ చేయండి. రేపైతే వెయిట్ వేస్తాం కదా. సో ఇదనమాట. ఈ యాక్చువల్లీ చెప్పాలంటే మనకి అనుకున్నది మన జాతకం ఎంత అంటారు చూసావా ఏది అతడి సినిమాలో. సో ఇప్పుడు పరిస్థితి కూడా నాది అలాగే ఉందనమాట. సో బ్యాడ్ లెక్క ఎలా ఉంటుందంటే ఇంకా మన లిఫ్టింగ్ స్టేజ్ లాస్ట్కి వస్తాం. సో ఇప్పుడు వచ్చి మార్కెట్ చాలా డౌన్లో అయితే ఉంది. సో ఈ అతడి సినిమాలో డైలాగ్ అయితే నాకు ఇప్పుడు సింక్ అవుద్ది అనమాట. మన జాతకం అయితే మనం అనుకునేది ఉండదు అన్నట్టు. సో అలా అయితే అయిపోయింది నా పరిస్థితి కూడా. సో ఇప్పటి వరకు మన ఫామ్లో అయితే కోళ్ళు అయితే చాలా బాగా అయితే మెయింటెనెన్స్ చేసాం. ఇదిగోండి ఇక్కడ వాక్ వచ్చేసరికి సూపర్గా పాడైపోయింది అనమాట. సో దీని మీద మనం ఏం చెప్పాను, నేను లాస్ట్ టైం ఒక వీడియో పెట్టాను కదా లేయర్ వేసుకున్నాను. సో అది కూడా నేను పెడతాను. సో నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు వాక్ అయితే వేసుకుంటాను. సో నెక్స్ట్ వీడియోలోకి వస్తుంది మేబీ. వాక్ అయితే వేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ నుండి మనకి వాక్ వేయకపోతే ఏమవుద్దంటే ఇక్కడ ఫీడ్ డ్రాప్ అయిపోద్ది అనమాట. ఎగ్జాంపుల్ మీకు చూపిస్తుంది చూడండి. ఈవెన్ ఫీడ్ తిన్న ఫీడ్ అలా ఎలాగ ఉన్నది ఉందో అలాగ వచ్చేది అనమాట. ఈ విధంగా రాకూడదు. సో ఈ విధంగా వస్తే మనకైతే వెయిట్ లాస్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువ ఉందనమాట. సో ఇలా అట్లు కట్టిస్తే కంపల్సరీ అలా ఫీడ్ డ్రాప్ అయితే అవుద్ది. సో ఇది అవ్వకుండా ఉండాలంటే మనం ఖచ్చితంగా వాక్ అయితే వేసుకోవాలి. వాక్ అయితే ఎందుకంటే నేను వాక్ ప్రెజెంట్ లేదు తెప్పిస్తున్నాను. సో వాక్ తెప్పించి మనం ఒక లేయర్ అయితే వేసుకోవాలన్నమాట. నేను లాస్ట్ టైం వేసినట్టే. రేపు అయితే వెయిట్ వేస్తాం కాబట్టి ఎంత వస్తుందో ఖచ్చితంగా ఇప్పుడు ప్రెజెంట్ అయితే మీ అంచనా ప్రకారం క్యాలిక్యులేషన్ చేసి కామెంట్ అయితే చేయండి. సో నేను మీ కామెంట్స్ ప్రతిదీ రిప్లై ఇస్తాను. అది కొద్ది లేట్ అవ్వచ్చు కానీ రిప్లై అయితే కన్ఫామ్గా ఇస్తాను. చూసారు కదా ఇప్పుడు దాకా మన కోడ్ ఏ విధంగా ఉందో, సో ఏ విధంగా పెంచామనేది. సో ఈ బ్యాచ్ అయితే చాలా బాగా అంత బాగా కేరింగ్ తీసుకోండి. సో యాక్చువల్లీ రిజల్ట్ కూడా వస్తుంది అనమాట ఈ బ్యాచ్ మనకి. సో అంత బాగా అయితే చూసాను. కానీ మన దైత్యం ఏంటంటే మనకి రాసిపెట్టి లేదనుకుంటున్నాం. సో మార్కెట్ మన చేతిలో లేదు కాబట్టి సో మార్కెట్ అయితే చాలా డౌన్లో ఉందన్నమాట. ఎలా అంటే చాలా చాలా డిఫరెన్స్ అయితే ఉంది. సో మనం అనుకున్నాం కదా ప్రొడక్షన్ కాస్ట్ కూడా రీచ్ అవుతాయి. అంటే బేబీ ఈ బ్యాచ్ వెళ్తే మనకి ఇదే మార్కెట్ మీద వెళ్తే మనకు నష్టమే తప్ప కానీ లాభం అయితే రాదండి. ఇదైతే చెప్తాను. సో దాని మీద టచ్ చేయించి ఒక వీడియో అయితే చేసుకున్నాం. నష్టం వచ్చిందా లాభం వచ్చిందని కూడా. సో ఇక్కడైతే చూసుకుంటే మనం లాస్ట్ టైం వేసిన ప్రొడక్షన్ కాస్ట్కి దీనికి సింక్ అవ్వదు అనమాట. అంత డిఫరెన్స్ అయితే ఉంది. సో మార్కెట్ వచ్చి చాలా తక్కువ. ఎంతంటే ఇక్కడ మా సైడు చాలా తక్కువ అయితే ఉంది. 85 ఇలా అయితే ఉందన్నమాట. ఇదని చాలా దారుణం ఈ టైంలో. ఖచ్చితంగా అయితే చెప్పలేము అంత మార్కెట్ ఉండదని. మన లిఫ్టింగ్ అయితే మీకు లాస్ట్ టైం ఏదైతే పెట్టామో సో అలా మనం చూస్తేనే కానీ చెప్పలేము. సో 85-90 మధ్యలో అయితే ఉంది. సో మనం అనుకుంటున్నాం లాస్ట్ టైం అయితే మనం ప్రొడక్షన్ కాస్ట్ వేసినట్టయితే అనుకున్నాం ఏమంటే ఇక్కడ మనకి 100 దాటిపోతుంది కదా ప్రొడక్షన్ కాస్ట్. ఫీడ్ రేట్లు తగ్గలేదు. సో ఫీడ్ రేట్లు తగ్గినప్పుడు 100 దాటిపోయినప్పుడు ఇక్కడ మనకి ఈ మార్కెట్ ఉంటే మట్టుకు ఖచ్చితంగా లాస్ అవుతామండి. ఈజీగా ఇంకా నో డౌట్ అనమాట. లాస్ అయితే కన్ఫర్మ్గా అవుతాం. ఆ ప్రొడక్షన్ కాస్ట్ రీచ్ అవ్వాలన్నమాట. ప్రొడక్షన్ కాస్ట్ రీచ్ అయ్యి దాన్ని దాటితేనే మనకు ప్రాఫిట్ వస్తుంది. లేదంటే ఎగ్జాక్ట్గా దానికి మ్యాచింగ్ అయితే పర్లేదు. సో ఇందులో ఏది మిస్టేక్ అయినా సరే మనకు కంపల్సరీ ఇది తక్కువ ఉంటే మటుకు కన్ఫర్మ్గా లాస్ అయితే వస్తుంది. సో ఇది ఎగ్జాక్ట్ ప్రాక్టికల్గా చెప్తున్నాను. ఇంకా ఎగ్జాక్ట్గా మనం లిఫ్టింగ్ అయిన తర్వాత మనకు తెలుస్తుంది. సో అప్పుడు రేట్ ఎంత ఉందో, సో మన కోల్ ఎంతకి వెళ్ళి, సో దాంతోపాటు మన ప్రొడక్షన్ కాస్ట్ ఎంతకు అయిందనేది కూడా అప్పుడు మనకు తెలుస్తుంది అనమాట. సో ప్రెజెంట్ అయితే మనం లాస్ట్కి వచ్చాయి కాబట్టి సిచ్యువేషన్ అయితే బాగాలేదనమాట ఈ స్టేజ్లో ఉన్నది. నా బ్యాడ్ లక్ కొనుక్కోవాలి ఇంకా. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. సో వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ ఫాలో అవ్వండి రెగ్యులర్గా ఇలాంటి పౌల్ట్రీ ఇన్ఫర్మేషన్ కోసం.